అందరికీ నమస్కారం అండి. ఇట్స్ అ ప్లెజర్ టు బీ హియర్. Peddi, we have given our heart and soul for this movie. Buchi has written a fantastic script. Our script I gave a visual which will tell the story in a very different way. I feel it's like same Rangastalam team, Sukumar garu unnaru, Buchi, everybody, it's same vibe vastundi. This film will be equally good as Rangastalam, or maybe it will excel in every department. Ram Charan's performance, visual, or Buchi Babu's script, story, screenplay, music, everything is coming out very well. It's carrying a wonderful vibe. We have tried something different in a commercial way. It will work big time, I guess. Thank you so much. మీరు రంగస్థలం సినిమాకి అండ్ ఇప్పుడు ఈ సినిమాకి రామ్ చరణ్ గారిలో గమనించిన డిఫరెన్స్ ఏంటి? Like Rangastalam, I went for a golden brown tone because generally మన విలేజ్ చూస్తే రెగ్యులర్ విజువల్ ఉంటుంది, బ్లూ స్కై, గ్రీన్ ప్యాడీ ఫీల్ అట్లా ఉంటుంది. Rangastalam was more golden brown tone with a nice backlight, and Sukumar garu script ki that made a justification. No, we are asking about Ram Charan. I'll tell you. Okay. This movie, again, I can't repeat the same thing. So Peddi, I have given a different world and different treatment. I tried a film grain in this movie. Maybe you'll watch it. Trailer చూసినప్పుడు మీకు డిఫరెన్స్ ఉంటుంది. సో ఇట్స్ బిట్ డిఫరెంట్. ఐ కాంట్ రివీల్ నౌ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను రంగస్థలం సినిమా తర్వాత నేను అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ మీకు గుర్తుందో లేదో, రంగస్థలం మైత్రి మిస్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఈయన ఈ స్వచ్ఛమైన చిరునవ్వుతో ఎప్పుడు గట్టిగా హక్ చేసుకుని నన్ను చూస్తూ ఎప్పుడు పలకరిస్తుండేవారు. నేను ఒకటే అనుకునేవాడిని, రంగస్థలం కనుక మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలి, మళ్ళీ ఒకవేళ సినిమా ఏదైనా అయితే ఈ చిరునవ్వు ఉంటుందా లేదా నన్ను పలకరించడానికి, అంతే ప్రేమతో పలకరిస్తారా లేదా అని భయపడేవాడిని. నేను రంగస్థలం సక్సెస్ మీట్లో అదే చెప్పాను. నేను సక్సెస్ ఫంక్షన్లో నేను ఈ సినిమా సూపర్ అంటే సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నాను, అంటే మళ్ళీ అంతే ప్రేమతో నేను పలకరించాలి అని కోరుకున్నాను. ఈవెన్ పుష్పకు కూడా అదే చెప్పాను యాక్చువల్గా. సో మైత్రి మూవీస్లో అందరికీ మమ్మల్ని అందరినీ ప్రేమతో పలకరించి మంచిగా చూసే వాళ్ళందరినీ ఆయన తర్వాత ఆయన ప్రొడ్యూసర్గా మొదటి సినిమా చేస్తున్నారు. వీఆర్ సో హ్యాపీ యాక్చువల్లీ. అందరూ అనుకున్నాం ఈయన మంచి ప్రొడ్యూసర్ కావాలని. సో అది రామ్ చరణ్ గారు హీరోగా బుచ్చి బాబు డైరెక్షన్లో మొదటి సినిమా కావడానికి చాలా ఫ్రాంక్లీ చెప్పాలంటే ఆయన ప్రేమ అండ్ అదృష్టం కూడా. అండ్ విషింగ్ ద బెస్ట్ ఫస్ట్ సతీష్ గారికి, అండ్ లవ్ యూ.